శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మంగళవారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ప్రధానంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి కుటుంబపరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మరి కుటుంబపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా చాలా అంతా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. చంద్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మరి ఫైనాన్షియల్గా కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ రోజున. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ధనం, అనుకోని ధనం సంప్రాప్తం అవుతుంది, అందులో సందేహం లేదు. మరి అనుకూలమైనటువంటి దైవం మేషరాశి వాళ్ళకి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల అనుకున్న విధంగా ధనం చేతికి అందుతుంది. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణం, ఎరుపు వర్ణం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి చంద్రుడు పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే ప్రధానమైన నిర్ణయాలు ఈరోజు మీరు చాలా గట్టిగా తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో దానివల్ల మీకు మొత్తం కూడా రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. మరి వృషభ రాశి వాళ్ళు మాట్లాడే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అనేది ప్రధానంగా ఈరోజు చెప్పదగ్గ సూచన. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క సత్ఫలితాలు కలగాలన్నా దైవారాధన, ప్రధానంగా మహావిష్ణు ఆరాధన చేయడం వల్ల ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన వర్ణం ఆకుపచ్చ వర్ణం అనుకూలంగా ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి ధన విషయంలో అనుకున్న విధంగా ధనం చేతికి సమకూరుతుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు, ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి మాట్లాడే మాట విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. మీరు ఏదైతే ఆచితూచి మాట్లాడతారో మీ మాటే ధనంగా మారుతుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ అనుకూలమైన ఫలితాలు రావాలి అంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ప్రధానంగా మహావిష్ణు ఆరాధన, మహావిష్ణువు నమస్కారం చేయడం ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి అనుకూలమైన వర్ణం ఆకుపచ్చ వర్ణం అనుకూలమైన వర్ణం. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మరి వాహనాల విషయంలో కానీ వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో చతుర్థ గ్రహ కూటమి ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా, వాహనపరంగా, మరి వృత్తిపరంగా కూడా, కుటుంబపరంగా కూడా ప్రధానంగా చాలా జాగ్రత్తలు అవసరం. మరి కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలన్నా అనుకున్న పని విధంగా అన్ని విధాలుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నా శనీశ్వర గ్రహ ఆరాధన చేయడం వలన మంచి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. అనుకూలమైన వర్ణం నీలవర్ణం అనుకూలమైన వర్ణం. ఈ సింహరాశి వారికి ఈ రోజున అనుకోని ఖర్చులు వచ్చి మీద పడే అవకాశాలు బలంగా కనపడుతూ ఉన్నాయి. మరి అష్టమ స్థానంలో చతుర్థ గ్రహ కూటమి వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. మరి ఖర్చు విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా ఈరోజు చెప్పదగ్గ సూచన. మరి అనుకోని ధనం సంప్రాప్తం అవుతుంది, కానీ ఖర్చు మాత్రం అధికంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం సింహరాశి వాళ్ళకి. మరి సింహరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణం. ఈ రక్తవర్ణంలో వస్త్రాలు ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ కన్యారాశి వాళ్ళు మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. మరి కోపతాపాలతో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల వల్ల కొంత వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. దానివల్ల శత్రువర్గం యాక్టివేట్ అవుతారు. కాబట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనతో ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం వలన ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఇటువంటి దుష్ఫలితాలు రాకుండా ఉండాలి అంటే కన్యారాశి వారు మరి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అట్లాగే కలిసి వచ్చే వర్ణం శ్వేతవర్ణం, తెలుపు రంగు ధరించడం వలన ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈరోజు ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. మీరు ఏదైతే అనుకొని ఇంట్లో అడుగు బయటికి పెడతారో, కాలు బయటికి పెడతారో
అనుకున్న విధంగా అన్ని పనులు సమకూర్చుకొని అన్ని పనులు చక్కబెట్టుకొని తిరిగి ఇంటికి రాగలుగుతారు. చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి సంతానపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మరి ప్రధాన జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఈరోజు కొంత ఆచితూచి అడుగులు వేయాలి ఈ యొక్క తులారాశి వారు. మరి ఈ తులారాశి వారికి అనుకూలమైన దైవం బృహస్పతి అంటే గురుగ్రహ ఆరాధన చేయడం వల్ల, దత్తాత్రేయుడి ఆరాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. మరి అనుకూలమైన వర్ణం పసుపు వర్ణం అనుకూలమైనటువంటి వర్ణం. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా పంచమ భావంలో మరి కుజగ్రహం బృహస్పతి గ్రహం వలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మీకు ఎన్నో మంచి సత్ఫలితాలు కలుగుతాయి, అందులో సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంతానపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే మరి పెళ్లి విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త అవసరం, ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరి అనుకూలమైన వర్ణం రక్తవర్ణం ధరించి బయటికి వెళ్ళడం వలన మరి అనుకూలమైన పనులన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి. ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మరి దశమాధిపతి దశమంలో ఉంటూ లగ్నాన్ని చూడడం వల్ల అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మీరు ఏదైతే అనుకుంటారో, ఏదైతే ఆత్మస్థైర్యంతో మీరు బయటికి వెళతారో అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా అన్ని రకాల పనులు కూడా కంప్లీట్ అవుతాయి, అందులో అనుమానం లేదు. అన్నీ కూడా అనుకూలంగా కనబడుతున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది ప్రధానంగా అవసరం. వాహనాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే అనుకూలమైన దైవం దత్తాత్రేయుడికి ఆరాధన చేయడం వలన ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం ధరించి బయటికి వెళ్ళడం వలన అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా కనబడుతుంది. పరాక్రమ స్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిని పొందడం వలన మరి కొన్ని ముఖ్యమైన విషయాల్లో ప్రధానమైన నిర్ణయాలు చాలా గట్టిగా, చాలా బలంగా తీసుకుంటారు. మరి ఆ నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో మీ జీవితంలో మంచి మార్పులు సంభవిస్తాయి. అన్నదమ్ముల విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో కూడా మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వారికి ప్రధానంగా ఫైనాన్షియల్గా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. అనుకున్న విధంగా ధనం చేతికి సమకూరుతుంది, అందులో సందేహం లేదు. మరి అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వలన, సూర్యభగవానుడు నమస్కారం చేయడం వలన, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. మరి అనుకూలమైనటువంటి వర్ణం గోల్డ్ అంటే బంగారు రంగులో కనుక వస్త్రాలు ధరించినట్లయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటి అంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. అట్లాగే శత్రువుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ఈ రోజున మీకు ఎవరైతే శత్రువర్గం ఉంటుందో వాళ్ళు ఎట్లా దెబ్బ కొడదామని ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి శత్రువుల విషయంలో కన్ను అక్కడ వేయటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కుంభరాశి వాళ్ళకి. మరి ధనం సమకూరుతుంది కానీ చేతికి అందుతుంది, కానీ అనుకోని విధానంగా ఖర్చులు ఎదురు పడతాయి. మీరు అనుకున్న దానికన్నా ఖర్చు ఎక్కువ చేస్తారు ఈ రోజున. కాబట్టి ఖర్చు విషయంలో కొంత ప్రధానంగా జాగ్రత్త అవసరం కుంభరాశి వాళ్ళకి. మరి కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేయడం వలన కొంత ఖర్చు అనేది కంట్రోల్ అవుతుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం ధరించడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ప్రధానంగా మరి భాగ్యస్థానం చాలా బాగుండటం వలన ధనానికి లోటు ఉండదు. అనుకున్న విధం ధనం చేతికి సంప్రాప్తం అవుతుంది. పిల్లలతో చాలా సంతోషకరమైనటువంటి రోజు గడుపుతారు. మరి కుటుంబపరంగా
సంతానంతో కలిసిమెలిసి చాలా ఆనందంగా జీవిస్తారు ఈ రోజున ఈ యొక్క మీనరాశి వాళ్ళు. అట్లాగే భార్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అంటే అనుకోకుండా భార్య గురించి ఏదైనా ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబపరంగా కొన్ని చికాకులు కానీ, తల్లి వైపు నుంచి కొన్ని అనారోగ్య సమస్యలు కానీ మరి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో ప్రధానంగా కొంత జాగ్రత్త అవసరం మీనరాశి వాళ్ళకి. మరి మీనరాశి వాళ్ళకి అనుకోలేని ఫలితాలు కలగాలంటే మహావిష్ణువు ఆరాధన చేయడం వలన, లక్ష్మీ నృసింహ ఆరాధన చేయడం వలన ఈ యొక్క చెడు ఫలితాలు మొత్తం కూడా తొలగిపోతాయి. మరి అనుకూలమైనటువంటి వర్ణం ప్రధానంగా ఆకుపచ్చని వర్ణం కనుక ధరించినట్లయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇది ఈరోజు దినఫలాల కార్యక్రమం. నమస్కారం.